అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. దానికోసం ఒక పొట్లకాయ అనేది తీసుకున్నాను. నాటు పొట్లకాయ అనేది గ్రీన్గా ఉంటుంది. నాటు పొట్లకాయ అనేది ఇది సన్నగా ముక్కలు కట్ చేసేసి తీసుకున్నాను. చిన్న కుక్కర్ పెట్టేసేసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని ఒక చిన్న గ్లాసు ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకొని, మళ్ళీ వాటర్ అనేది పడేయకూడదు, ఎంత వాటర్ పడుతుందో అంతే వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ముక్కలు ఉడకబెట్టుకోవాలి. తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది. కొద్దిగా వాటర్ వేసేసి ఒక విజిల్ వచ్చేసి 1 లేదా 2 విజిల్స్ పెట్టేసేసి ఉడకనిచ్చేసుకోవాలి. దీనికి ఒక 1/2 కేజీ పెరుగు పడుతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 కేజీ పెరుగు పడుతుంది. మీరు ఎన్ని పొట్లకాయలు తీసుకుంటే దానికి చూసుకొని పెరుగు అనేది వేసుకోండి. ఈ ముక్కలు అనేది కొంచెం సాల్ట్ వేసి బాయిల్ అనేది చేస్తాను. ఇప్పుడు కుక్కర్ అయితే స్టీమ్ అయితే పోయింది, తీసేసుకుంటున్నాను. చూడండి, పొట్లకాయ అనేది మంచిగా చక్కగా ఉడికిపోయింది. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇందులో వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవద్దు. పొట్లకాయ పెరుగు పచ్చళ్ళు అనేది ఎక్కువ స్పైస్ తెలియవద్దు. కొంచెము ఒక చిన్న 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఇందాక కూడా వేసాము, చూసి వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేయాలి. మనం 1 నిమిషం అనేది కలిపేసేయాలి. చూడండి, సాల్ట్ కారము వేడి మీదే వేసేయాలి. కారము పచ్చివాసన తెలియకుండా ఉంటుందన్నమాట. పెరుగు మాత్రం చల్లగా అయిపోయాకే వేయాలి. పెరుగు వేడి మీద వేస్తే పగిలిపోతుంది. పెరుగు అనేది మంచిగా పెరుగు బీట్ చేసుకొని వేసేసుకోవాలి. అట్లా నేను ఒక 1/2 కేజీ పెరుగు తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి పొట్లకాయకి ఒక 1/2 కేజీ పెరుగు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ అయితే ఫస్ట్ చల్లగా చేసుకోవాలి. కడాయి అయితే పెట్టేసుకున్నాను. పొట్లకాయ పెరుగు పచ్చడికి కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా శనగపప్పు. పప్పులు అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి. ఇవి కొంచెం మంచిగా పోపు అనేది మాడిపోకుండా మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. చూడండి, పోపు అనేది అయింది. కొంచెం కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా. పసుపు, ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పొట్లకాయల్లో వేయాలి, తర్వాత చూపిస్తాను. చూడండి, ముక్కలన్నీ ఇట్లా అయినాయి కదా. ఇందులో ఇప్పుడు మజ్జిగ అనేది వేసేసుకోవాలి. పెరుగు ఒక 1/2 కేజీ పెరుగు పడుతుంది. దీనికి ఒక 1/2 కేజీ క్వాంటిటీ పడుతుంది నేను తీసుకున్న పొట్లకాయకి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, అంతా ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెము చల్లగా అయ్యాక పొట్లకాయ ముక్కలు అనేది కలుపుకోవాలి. మరీ వేడి మీద పొగల మీద కప్పేసుకోవద్దు, కలిపేసుకోవద్దు. ఇది కూడా వేసేస్తున్నాను నేను. మొత్తము సరిపోతుంది. ఒక 1/2 కేజీ తీసుకున్నాను క్వాంటిటీ అనేది. ఇదంతా కూడా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని పోపు అనేది వేసేసుకుంటాను. పెరుగు అంతా కలిపేసుకున్నాను కదా, పోపు కూడా వేసేస్తున్నాను. చూడండి, అంతా కూడా పోపు, కొద్దిగా పచ్చి కొత్తిమీర, పోపు వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. పెరుగు పచ్చళ్ళు అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి, చపాతీకి, పుల్కాకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పొట్లకాయ మంచి ఫైబరు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా పొట్లకాయ తింటే చాలా అంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్ తినకూడదు అని అంటారు. నాకు కూడా కరెక్ట్గా తెలీదు.
ఎందుకైనా మంచిది, పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఈ పోపు కూడా అంతా ఇందులో కడాయిలో వేసేసుకుంటున్నాను. చూడండి చాలా టేస్ట్ ఉంది. ఒక్కసారి టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉందో, చూసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.